హాయ్ అండి. నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. పెద్దవాళ్ళకి హాయ్, పెద్దవాళ్ళకు నమస్తే, చిన్నవాళ్ళకి హాయ్ అండి. మనం ఈరోజు చేసే వీడియో అండి. ఇదిగోనండి పుదీనా. ఈ పుదీనా మొక్క ఎదుగుదల లేదండి. నేను ఎదుగుదల లేదు ఎందుకొరకనని నేను మొన్న ఒకసారి ఒక వీడియోలో తెలియజేశానండి. చక్కగా ఈ క్లీను ఇవన్నీ ఎండిపోయి ఆకులు గలీజుగా ఉన్నాయి అన్నీ తీసేసి నేను మంచి ఎరువు దీనికి వాటర్ని కూడా బియ్యం కడిగిన నీళ్ళు, ఉల్లిపాయ కడిగిన నీళ్ళు అన్నీ పోసానండి. పోస్తే ఈ విధంగా చక్కగా మొలకలు వచ్చినాయండి. మొలకలు వచ్చి మంచిగా ఇంప్రూవ్ అయ్యిందండి. ఈరోజు నేను ఈ గార్డెన్ అంతా సదురుకుంటున్నానండి. సదురుకునేటప్పుడు చూస్తే చాలా బరువుంది, విపరీతమైన బరువుంది. సరే దీన్ని కూడా మనం బోర్లించేసి చక్కగా మంచిగా ఇంకా సాయిల్ని వేరే బలానికి ఇంకా సాయిల్ని ఇచ్చేసి మట్టినంతా తీసేసి వేరుగా చేద్దామనని నేను దీన్ని బోర్లిచ్చేసి ఈ విధంగా నేను దీన్ని మళ్ళీ లైట్ వెయిట్గా నేను ఈ కుండీని తయారు చేసి మంచి బలం మట్టిని ఇచ్చానండి. అడుగున 3 హోల్స్ కొట్టానండి. 3 కొబ్బరి ముక్కలు పెట్టానండి. కొబ్బరి డొప్పలు పెంకులు పెట్టిన తర్వాత అవి కదలకుండా మట్టి వేసానండి. పైన కొంచెం కొబ్బరి పీసులు వేసి ఒక లేయరు మట్టి వేసి మళ్ళీ దానిపైన అట్ట ముక్కలను వేసి అట్ట ముక్కల పైన మళ్ళీ ఒక లేయరు మట్టి వేసానండి. వేసి చక్కగా ఈ కలిపిన మట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్, కౌ మెనూర్ ఇవన్నీ కలిపాను కదండి. ఆ మిశ్రమాన్నంతా నేను మళ్ళీ దీనిలో చేర్చి ఈ మొక్కను కొన్ని నీళ్లు జిమ్మేసి ఈ మొక్కను ఏ పార్ట్కి ఆ పార్టే చక్కగా గడ్డలుగా తీసి పక్కన పెట్టేసి దాన్ని మళ్ళీ ఇలా అమర్చడం జరిగిందండి. చూడండి చక్కగా ఇగురుగా ఉందండి. మంచిగా ఇది మంచిగా మనకి ఇంప్రూవ్ అవుద్దండి. రోజు మనము వాటర్ ఏదో ఒకటి తేమ లేకుండా ఉంటే వాటర్ పొయ్యాలి, తేమ ఉంటే మనం పొయ్యక్కర్లా. అలా చూసుకుంటూ ఈ లైట్ వెయిట్గా చేసి దీనికి బలాన్ని అడుగున కౌమేనూరు, ఇసుక, మట్టి ఇవన్నీ ఇచ్చాను కదండి. ఆ బలంతో ఈ మొక్క మంచిగా మనకి ఎదుగుదల అవుతుందండి. అందుకొరకని నేను ఈరోజు మళ్ళీ ఈ కుండీని బోర్లించేసి మళ్ళీ దీనిలో కావలసిన మెటీరియల్ బలమైన మెటీరియల్ నేను సాయిల్నంతా మంచిగా మిక్స్ చేసి దీనిలో వేసి నేను ఈ మొక్కను ఈ విధంగా మళ్ళీ అమర్చడం జరిగింది. మొక్క చెదరకుండా చక్కగా గడ్డగా తీసేసి పెట్టి దాన్ని ఈ విధంగా నేను పెట్టానండి. చూడండి ఏ విధంగా మనకి పుదీనా రీపాట్ చేయడం జరిగిందో. ఈ విధంగా నేను ఈ వీడియో మీకు తెలియజేయాలని నేను వీడియో చేస్తున్నానండి. ఈ పుదీనా మనకి చాలా రోజులు ఇలా మొక్క గుచ్చినా కానీ మనకి పుదీనా బ్రతుకుతుందండి. ఇంకో టబ్లో కూడా పుదీనా ఉందండి. దీన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా పెట్టాలి ఈ కుండీలోనని నేను చేశానండి. ఈ పుదీనా మనకు చాలా బియ్యం గడిగిన వాటరు, మరి పిడకలు ఉంటాయి కదండి, కౌమేనూరు, అవి కూడా వాటర్ అప్పుడప్పుడు ఇస్తూ, ఉల్లిపాయ వాటర్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే ఈ పుదీనా మనకు చాలా మంచిగా పెరుగుతుందండి. పుదీనా మనం ప్రతిరోజు కూరల్లో, బిర్యానీలో మరి వాడతాము, చట్నీలు చేసుకుంటాము. అన్నిటికీ ఈ పుదీనా మనకి ఉపయోగపడుతుందండి. దీని కొరకని నేను ఇది మన గార్డెన్లో చూడండి ఎట్లా వేరుతో ఉందో. మన గార్డెన్లో ఈ పుదీనా కూడా ఉంటే బాగుంటుందని నేను ఒక టబ్బులో ఉందండి మంచిగా. ఇంకో ఈ తొట్టిలో కూడా నేను ఈ విధంగా గుచ్చి నేను దీన్ని ఎప్పటి నుంచో ఎండిపోయి ఉందండి. ఆ ఎండిపోయిన దాన్ని అంత క్రితం ఒకసారి నేను క్లీన్ చేసి మంచిగా చేస్తేనే ఈ విధంగా ఇగురు వచ్చిందండి. వచ్చిన దాన్ని మళ్ళీ ఈరోజు నేను ఇది బరువుగా ఉంది కుండీ అని ఆ మెటీరియల్ అంతా తీసేసి మంచి మెటీరియల్, బలమైన మెటీరియల్ ఇచ్చి నేను ఈ విధంగా ఈ కుండీలో నేను రీపాట్ చేయటం జరిగిందండి. ఇదండి మన వీడియో. ఈ పుదీనా మన గార్డెన్లో మంచిగా పెరగాలని, మన గార్డెన్లో సువాసనతో ఈ పుదీనా ఉండాలని మనం ప్రతిరోజు ఈ పుదీనాని వాడుకుంటామండి. బిర్యానీలో వాడతాము, చట్నీ చేసుకుంటాము. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ పుదీనాతో. ఈ విధంగా ఈ పుదీనాని మనం పెంచుకోవచ్చండి. దీన్ని నేను ఈ విధంగా ఈ పుదీనాని నేను ఎలా రీపాట్ చేశాను, ఇప్పుడు దీనికి సాయిల్ మెటీరియల్ ఏమేమి ఇచ్చాను, ఏ విధంగా నేను దీన్ని తయారు చేశాను, ఈ ప్రాసెస్ అంతా నేను మీకు తెలియజేశానండి.
ఈ విధంగా నేను చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.